నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజల నుంచి వినతులను సీఎం చంద్రబాబు స్వీకరించనున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో నామినేటెడ్ పోస్టుల ఎంపికపై చర్చించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చందు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కూడా రాబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన టీడీపీ కార్యాలయం చేరుకుంటారు. అయితే ఈరోజు ప్రధానంగా అక్కడ టీడీపీ ముఖ్య నేతలతో కొద్ది కార్యకర్తలు కూడా ఆయన చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా కార్యాలయంలో ఆయన తాజాగా ఉన్న రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపైన కూడా అందుబాటులో ఉన్న నేతలతో కూడా ఆయన సమావేశ అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా అక్కడ టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ఇతర ప్రజలు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొనే వివిధ సమస్యలపైన అక్కడ చాలా మంది సీఎం ని కలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర వాళ్ళ సమస్యలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకొని అవసరమైన మనకు వాళ్ళకు ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఎలాంటి సహాయ సహకారం అందించే వాళ్ళకి అందించే విధంగా అప్పటికప్పుడు ఆయన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ప్రధానంగా చూసుకుంటే పార్టీలో కూడా చాలా రోజులు కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే చాలా మంది నేతలు, చోటమోట నేతలు కూడా, మండల స్థాయి నేతలు కూడా తమకు పార్టీ కోసం ఇంత రోజులు కష్టపడ్డాము, ఖచ్చితంగా మాకు పార్టీ నుంచి ఒక న్యాయం లభిస్తుందని చెప్పేసి వాళ్ళు నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా టీడీపీ అధినేత కూటమి నేతలతో కూడా సంప్రదించి ఇప్పటికే ఆ లిస్టును కూడా జాబితాను కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని పేర్లు కూడా ఖరారు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా మరోసారి కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు పార్టీ ఆఫీస్ లో కూడా అందుబాటులో ఉన్న నేతలతో కూడా ఈ నామినేటెడ్ పోస్టులపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు ఖచ్చితంగా పార్టీ పరంగా గుర్తింపు ఉంటుంది. ఆ విధంగానే మేము నామినేటెడ్ పోస్టులు కూడా అందరికీ బీసీలు కావచ్చు, ఇతర ఎస్సీ ఎస్టీలు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, అందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికే ఈ నామినేటెడ్ పోస్టుల పదవులు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే కొంత తర్జన భర్జన నేపథ్యంలో కూడా కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఖచ్చితంగా మటుకు మరి కొద్ది రోజుల్లో కూడా ఈ నామినేటెడ్ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా అంటే ఇప్పటికే కీలకమైన కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా మరికొన్ని నామినేటెడ్ పోస్టులు దేవాలయాలు కావచ్చు, ఇతర పాలక మండలి కావచ్చు, కొన్ని కార్పొరేషన్లు కావచ్చు, దానికి సంబంధించి కూడా కొన్ని ఇంకా పదవులు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా ఈ త్వరలో కూడా చర్చించి వాటిని ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్ లో చాలాసేపు కూడా అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.